హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విషాదం జరిగింది. పీజీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడితోనే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ కు చెందిన ప్రవీణ్ 2 నెలల క్రితమే హెచ్సియూలో చేరాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి చనిపోయాడు. ఎంఎఫ్ఏ కోర్సులో ఈ మధ్య చేరిన ప్రవీణ్ తెల్లవారుజామున హాస్టల్ రూమ్ లో ఉరివేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ కు చెందిన ప్రవీణ్ 2 నెలల క్రితం హాస్టల్లో చేరాడు. తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు తోటి విద్యార్థులు ప్రవీణ్ ఉంటున్న ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204 కు వెళ్లగా ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే హెచ్సియూలో ఉన్న హెల్త్ సెంటర్ కు తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం దగ్గరలో ఉన్న సిటిజన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ప్రవీణ్ కు చెందిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లతో పాటు నోట్బుక్లను ఫోరెన్సిక్ అధికారులకు పంపిస్తామన్నారు. మానసిక ఒత్తిడితోనే ప్రవీణ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ నోట్బుక్ లో రాసుకున్న విషయాలు పోలీసులకు దొరికాయి. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఏమంటే ద స్టూడెంట్ వాజ్ అండర్ సమ్ డిప్రెషన్ డ్యూ టు ఈ థింగ్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు, అంటే ఆయనకి పర్ఫార్మెన్స్ బాగాలేదు, అది ఏదైనా ఉంది, మైండ్లోనే ఉంది. సో దట్ సీమ్స్ టు బి ద రీజన్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఎగ్జామిన్ చేయాలి. ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నాయి, ఇంకా వేరే స్టూడెంట్ కానీ, సో అన్ని డీటెయిల్స్ మనం ఒకసారి కలెక్ట్ చేసి స్టెప్ బై స్టెప్ వి విల్ ఇన్వెస్టిగేట్. ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్ ఇన్ అ వెరీ ఫెయిర్ మేనర్. ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. పోలీసుల దర్యాప్తులో కారణాలు తెలుస్తాయంటున్నారు. We are extremely sad about the incident, and it's very unfortunate that a young life has been lost. We don't know the reason for his taking this extreme step, but the police is sort of looking into all the affairs. The university officials are in touch with the family, and I once again express my deep condolences to Praveen Kumar's family. ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. స్టూడెంట్స్ కు సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇవ్వాలని, హెచ్సిఈలో ఇలాంటి పరిస్థితి లేదంటున్నారు. యూనివర్సిటీలో ఎవరైతే పేదవాళ్ళు, ఎవరైతే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేని వాళ్ళందరికీ కూడా ఒక రిమైడియల్ కోచింగ్ ఇచ్చి చేయవలసిన బాధ్యత యూనివర్సిటీ ఉంది. సో ఇప్పటి వరకు రిమైడియల్ కోచింగ్ అనేది 150 కోట్ల ఫండ్స్ ఎక్కడ పోయిందో తెలియదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాల్సినటువంటి రిమైడియల్ కోచింగ్ ఇవ్వలేదు. ఒక పర్మనెంట్ కౌన్సిలింగ్ సెంటర్, అంటే విద్యార్థుల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకుని ఇలాంటి చర్యలు పాల్పడకుండా వాళ్ళని మిగతా వాళ్ళతో సమానంగా తీర్చిదిద్దాల్సినటువంటి సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్. ఇంతవరకు ఒక పర్మనెంట్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది యూనివర్సిటీలో ఏర్పాటు చేయలేదు. అంటే దీని అన్ని ప్రధాన కారణం బట్టి యూనివర్సిటీ యొక్క మేనేజ్మెంట్, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్, ఆ విద్యా వ్యవస్థ ఉంటే ఒక అప్పర్ క్లాస్, ఒక మనువాది విద్యా వ్యవస్థ హైదరాబాద్ సెంటర్ లో ఉంది. హెచ్సియూలో వరుస ఘటనలపై విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.